గుప్తా గారు కాషాయ వస్త్రాలు వేసుకున్న ఒక స్వామీజీ రూపంలోకి మారిపోతారు. గుప్తా గారు మీరేంటిలా అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. చూస్తూ ఉండు బాలిక, అంతా నీ మంచి కోసమే, నీ పునర్జన్మ కోసమే ఈ ఏర్పాట్లు అని గుప్తా గారు అలా స్వామీజీ రూపంలో బాగి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తారు. ఏంటి స్వామీజీ మీరు ఎవరు అని బాగి అడుగుతూ ఉంటే అప్పుడే అమర్, మనోహరి అందరూ అక్కడికి వస్తారు. రండి స్వామీజీ కూర్చోండి అని అమర్ చెప్తూ ఉంటాడు. మీ ఇంట్లో అస్థికలు ఉన్నాయి కదా అని స్వామీజీ చెప్పటంతో అవునని అమర్ బాగి చాలా షాకింగ్గా సమాధానం చెప్తూ ఉంటారు. వెంటనే ఆ అస్థికల్ని గంగలో కలిపేయండి అని గుప్తా గారు చెప్తుంటే మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరు చెప్పినట్లు నా భార్య అస్థికల్ని గంగలో కలపకపోతే ఏమవుతుంది అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్నా నీ భార్య మరు జన్మ పునర్జన్మ ఎత్తాలంటే ఖచ్చితంగా ఆ అస్థికల్ని గంగలో కలిపి తీరవలసిందే. ఒకవేళ నీ భార్యకి పునర్జన్మ అవసరం లేదు, ప్రేతలోకానికి వెళ్ళినా పర్వాలేదు అనుకుంటే గంగలో కలపవలసిన అవసరం లేదు. అంతా నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. ఇప్పుడు గంగలో కలిపితేనే నీ భార్యకి పునర్జన్మ అన్నది ఉంటుంది అని స్వామీజీ రూపంలో ఉన్న గుప్తా గారు చెప్పటంతో అమర్ బాగి ఆలోచిస్తూ ఉంటారు. మనోహరి చాలా టెన్షన్ పడుతూ వింటూ ఉంటే ఆరు కూడా గుమ్మం దగ్గరే నిలబడి ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటుంది.